దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఈరోజు ఆదివారం. మీ అందరికీ హ్యాపీ సండే. సండే అంటే ఏంటో ఈ రోజుల్లో ఈ యొక్క మీడియా వచ్చాక సండే స్పెషాలిటీ లేదు, సాటర్డే స్పెషాలిటీ లేదు. ఒక ఎంటర్టైన్మెంట్గా, ఎంజాయ్మెంట్గా చర్చికి వెళ్ళే బిడ్డలు చాలామంది ఉన్నారు. ఆశతో వెళ్ళేవారు కూడా ఉన్నారు. ఒకసారి కరోనాను గుర్తు చేసుకోండి. మనం మరణ పడకల్లోకి వెళ్తున్నప్పుడు దేవుడా దేవుడా ఏసయ్యా ఏసయ్యా అని ఈరోజు వాగ్దానం, పగలు వాగ్దానం, మధ్యాహ్నం ప్రేరు, ఎంత ఆశ ఉండేది. నీకుందా ఆ మొదటి ప్రేమ? నీకుందా ఆ మొదటి ఆశ? ఈరోజు మీరు అందరూ మందిరానికి రెడీ అవుతున్నారా? పొద్దున్న లేచి, నేను అందరికీ చెప్పలేను, మా ఆత్మీయ బిడ్డలకు మాత్రం చెప్తున్నాను, వినేవారికి చెప్తున్నాను, ఈ వాగ్దానం వింటున్న వారికి చెప్తున్నాను. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. రెండోదిగా మినిస్ట్రీకి, సంఘానికి రెండో స్థానం, సేవకులకి. దాని తర్వాత మీ కుటుంబం, మీ జీవితాలు ఏం పని చేయొద్దని చెప్పట్లేదు, చాలా చక్కగా పని చేసుకోవాలి, బ్రతకాల. కానీ ఈరోజు ఆదివారం అందరూ మందిరానికి రావాలి. మన సంఘం అంత ఆత్మీయ బిడ్డలు. ఒకవేళ మీ భర్త ఒప్పుకొని కుటుంబ పరిస్థితులు బాగాలేని వారు ఇంట్లో ఉండి మందిరంలో రాలేని పరిస్థితులు ఉన్నవారు లైవ్ చూడండి. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ లేని బిడ్డలకి, కష్టంలో ఉన్న బిడ్డలకి, రోగాలతో ఉన్న బిడ్డలకి, వ్యాధులతో ఉన్న వారికి, నిందలతో ఉన్న వారికి, గాయాలతో ఉన్న వారికి, సమస్యలతో ఉన్న వారికి ప్రేమ కలిగిన దేవుడు పరామర్శిస్తూ నేనున్నానని ధైర్యాన్ని చెప్తున్నాడు. అప్పులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ భారాలు, మానసిక పోరాటాలు, రోగ బాధలు ఇవన్నీ కామన్. మీకు విడుదల ఉంటుంది. కానీ అద్భుతం ఏంటంటే రక్షణ లేని బిడ్డకి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి విడుదల, స్వస్థత, ఇవన్నీ ఇవ్వటానికి యేసయ్య ఇవన్నీ వస్తాయి. దేవుని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు రక్షణ దినం. యేసుని సొంత రక్షణ అంగీకరిస్తే ఈరోజే నీ పాపాలు క్షమించబడి నిత్య నరకము నుండి నిత్య జీవంలోకి మీరు ప్రవేశించబడతారు. కాబట్టి యేసు మీ రక్షకుడు, దేవుడని మీరు అంగీకరించండి చాలు. నేను ఇన్ని వాగ్దానాలు చెప్తున్నందుకు ఇన్ని వేల మందిలో ఒక్క ఆత్మ రక్షించబడిన సంతోషం అండి. మేము పడే ప్రయాసానికి ప్రభువులో ఎంత ఆనందం ఉంటుందంటే, చర్చిలు ఆదివారాలు జరుగుతున్న అనేక మంది వస్తున్న ఒక్క కుటుంబం ప్రభు కొరకు నిలబడితే ఎంత సంతోషం. కాబట్టి ధైర్యంగా ఈ మాటలు నేను చెప్పడానికి కారణం, ఇది కృపాకాలం కాబట్టి మీ అందరూ కూడా దేవుని సువార్తని వినటానికి సిద్ధపడండి. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. కీర్తనల గ్రంథం, కీర్తనలో నుంచి 149వ కీర్తన, మరి 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. నీ యందు ప్రీతి గలవాడట. అంటే ప్రీతి అంటే ఇష్టము, ప్రేమ కలిగిన వాడు. నీ యందు ప్రేమ గలవాడట, ఇష్టము కలిగే ఉన్నాడట. తన జనులనట రక్షణతో, దీనులని రక్షణతో, దీనత్వం కలిగిన వాడిని. అయ్యా నువ్వే రక్షణతో అలంకరి. రక్షణే నీకుంటే అన్నీ నీకున్నట్టేనండి. పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ, వ్యాధి నుంచి, బాధ నుండి, నింద నుండి, గాయం నుంచి ఈ రక్షణ అనుభవం, ప్రార్థన అనుభవం నీ జీవితాన్ని విడిపిస్తుంది. అందుకే నీ యందు ప్రీతి గలవాడను నేను, నీ యందు ఇష్టము గలవాడను. నువ్వెవ్వరు నిన్ను ఇష్టపడకపోయినా నేను నీ యందు ప్రీతి గలవాడు. ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలదా? అటువంటి ప్రేమ కలిగిన దేవుని మీరు కలిగి ఉంటే, ఎవ్వరు మనల్ని ప్రేమిస్తే అండి, ప్రేమించకపోతేనండి, తిడితేనేమి, మెచ్చుకుంటేనేమి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అది చాలు కదా మనకి. అవును, దేవుని తట్టు మనం చూస్తే ఎప్పుడో ఒక రోజు వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, శత్రువులైనా. కాబట్టి ఈరోజు ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీ యందు ప్రీతి కలిగి నిన్ను రక్షించేదను. అర్థమైందా? నీ యందు ప్రీతి కలిగి నిన్ను రక్షించేదను. అందరు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఈ పునరుద్ధానం ఆదివారం, బెల్లంపల్లి చుట్టుపక్కల వారు బెల్లంపల్లి ఆదివారం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, కల్వరి హైత్ నగర్ దగ్గర, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. మిస్ చేసుకోకండి. మీరందరూ కూడా పాలు పొంది దేవుని మహింపరచండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయములతో ఉన్న వారికి విడుదల, పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ, బాధలు, కష్టాలు, గాయాలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, రకరకాల బంధకముల బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. కుటుంబ పోరాటాల నుండి, శ్రమల నుండి, గర్భము లేని వారు, వివాహం కాని బిడ్డలు, నాయన నష్ట కష్టములు ఉన్నవారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, అందరూ విడుదల పొంది నీ సాక్షిగా బ్రతకాలి. అట్టి కృపనియండి నాయన. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి, వారి దీవెనను పొందుదురుగాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, దీవెనను పొందుదురుగాక. ఈ పునరుద్ధాన దినం సంఘాలకు అందరూ చేర్చబడాలా. అయ్యా, క్రైస్తవ సమాజాన్ని మీరు ప్రొటెక్ట్ చేయాలా. మా భారతదేశంలో
నాయన సరైన అధికారమును రాజ్యంలోని మీరు మాకు దయచేయండి. మా కుటుంబాలను బ్లెస్ చేయండి, మా సంఘాలను బ్లెస్ చేయండి, కల్వరి మినిస్ట్రీని మీరు బ్లెస్ చేయండి. అకాల వర్షాల వల్ల రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అయ్యా. భయంకరమైనటువంటి అక్కడక్కడ అనేక మంది ప్రజలకి ఇబ్బంది కలిగించే నాయన ఈ వర్షాలు, ఈ మే నెలలో ఈ వర్షములు ఆగిపోవాలి ప్రభు అని ప్రజలకు సమాధానం సహాయం అందాలి. అందరూ నిన్ను ఆరాధించాలి. కాబట్టి నీ కృప మా అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం అందరి వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి దేవుని బిడ్డలారా. ముఖ్యంగా మరి ఈరోజు ఆదివారం నేను చెప్పాను కదా, ఉదయం 5 నుంచి 6 కూడా ఉంటుంది బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్, 7 నుంచి 9, 10 నుంచి 12. కాబట్టి కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 3 దినాలు మీటింగ్ జరిగాయి. ఈరోజు చివరి దినం ఈవినింగ్ ఆయిల్ అనాయింటింగ్తో వాక్య వాగ్దానాలతో 3 ఆరాధనలు క్లోజ్ అవుతుంది. కాబట్టి పాలు పొందండి. మరి అద్భుతమైనది ఏంటి రేపటి నుంచి అంటే 20, 21, 22 3 దినాలు మరి మీ అందరికి తెలుసు అరకులో మీటింగ్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, అరకు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవ్వరు మిస్ అవ్వకండి. 3 దినాలు మీరందరూ కూడా వాగ్దానం వింటున్న వారు ప్రార్థించండి. శత్రువు అణిచి అరకులో దైవ కార్యం జరగాలి. అందరూ పాలు పొందండి. ప్రతి ఒక్కరు సమయానికి లైవ్ చూడండి. వాతావరణం ప్రతికూలత లేకుండా ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ అలాడ్.